ఇది నా మిస్సెస్. ఎందుకు మాట్లాడితే అడగపోతాడా? అడిగినప్పుడే ఉండకూడదు ఏంట్రా అసలు మాటమ్మా కట్టుకొని నువ్వు లేకపోతే నా ఇచ్చిపోతుంది. అయ్యో రావు రావు అడిగినప్పుడే భర్త సిత్తుకుంటే ఆ భాస్కర్ గారు అంటే అలా దెబ్బే మందు ఉండదా? తుక్కోని దానికి ఎదురయ్యా
ఇద్దరు కోడలు పూలమతి శావంతి కన్న బిడ్డలనుకున్నాం నేను బిడ్డలు లేని ప్రేమతో కాలం ఎప్పటికుంటుందా మంచాలు వండుకుంటే నమ్మడాల పొందాలి ఆకలల్లదాడిపోతుంది అన్నం ఎందులే అవ్వాలి నా బిడ్డ నాకుంటే నా ముఖం కడిగిన బిడ్డ పల్లెంలో ఉక్కడన్నం వేసి అమ్మ తినవని నా కట్టం అడిగి నాకు ఉక్కడన్నం పెట్టున్నారా ఇద్దరి కొడుకుల తోడ మనకొక్క ఆడవిల్లాలే ఆయన ఆడవిల్లాలు లేక
అయ్యో పెద్ద జరగదు సప్పు కొరకు మీ ఇద్దరు కొడుకులతో తోడ బిడ్డ లేక తిన్నవే నన్నవే ఇద్దరు కొడుకులతో తోడ బిడ్డ ఉంటే ఆడపిల్లలంటే తోడ కూరలన్నమమ్మా చిన్ననాడు చిన్నది మన బిడ్డ పెరిగంగా బిడ్డది మన బిడ్డ అన్నలకు చెల్లెందురమ్మ అవయ్య రాజులకు బిడ్డ అందరు అన్నవే మన బిడ్డ పెద్ద పెరిగినాడు వీడు వచ్చిన బిడ్డ ఇంటి మీద ఉన్ననాడు ఏ తల్లికైనా నెత్తుల కుంపటన్నరమ్మ నా బిడ్డ గీడొచ్చిందో అని మన ఇంటి ముందు బామా పందులు కొట్టి బంధు వేసి బయటకు తోన్నాడు మన బిడ్డ కాళ్ళు కడిగి ఆడపిల్లలకు అన్న తల్లికి ఆరాటం పెద్దలు మన బిడ్డ కాళ్ళు కడిగి కన్యదానం చేసి అయ్యా నా బేగు తీసి నీ మిడకెత్తానా నా బిడ్డ పైన అని వాళ్ళని చేతులు పెట్టి బిడ్డను అత్తగారి కాళ్ళు రెక్కలు గుడికి మంచాల వడ్డనాడు బామా తల్లనుకుంటది ఏ తండ్రిననుకుంటాడు నా బిడ్డ అత్తగారి భవనములు ఉన్నది నా బిడ్డ ఇవాళ అత్తదో నా బిడ్డ రేపత్తగా నా బిడ్డ ఏం చెప్తుందో అని బిడ్డ పోయినా తవ్వదు బిడ్డలు పోయినా దారి చూస్తారమ్మా అత్తగారి భవనాలలో ఉన్నా బిడ్డలకు తెరవంగానే మా అవ్వ మంతాల పడ్డది మా నాయన మంతాల పడ్డాడు అని చెరుదంతం లేకున్నా ఇంటి పక్కల ఇంటి పోయి 50 రూపాయలు వాడు కోరి బిడ్డ సర్ది కట్టుకొని అవ్వ దగ్గరికి వచ్చి మా నీ బిడ్డ నచ్చిన అవ్వ నీకే కొడుకు అన్నం వంటలేదా ఏ కొడుకు నీకు దానం వంటలేదా పక్క వంటలు ఉతికి హారేసి అవ్వ నీకో కోడలు తాను వంటలేదా అని మనకు తలతాన వంట పోతున్నామా తలతాన వంట పోతున్నామా నేను పోతాను 5-6 రోజుల పాటు అవ్వగారి ఇళ్ళల్లో ఉండి అవసేవ చేసి నాన్న సేవ చేసి బాబు నేను వదనగానే బట్టలు పుట్ట పట్టుకుని తెల్లైన బామ బిడ్డ నువ్వు నీ పిల్లలమ్మ దిక్కంగా బయలు దిగంగా బయలు అని బిడ్డను మనం కాలు రెక్కలు ఉడిగి ఊరికి దూరమై కారికి దగ్గర కన్ను మూతున్నాడు మన ప్రాణమైన నాడు ఏడుల్లవుతల మన బిడ్డున్నా నానవద్దిపోయిన మసలావు బిడ్డలవు తెలవంగానే ఏ బిడ్డలైన సెల్లల సరికల్ల ఉన్నా బిడ్డ ఏడవాడాలెల్లగా
నాకు ఇట్లా ఉన్నాయే బిడ్డని గిరిగిర ఊరికి వచ్చి ముఖముల ముఖం అయ్యంట ఎడుతున్న మన బిడ్డ అవ్వంట ఎడుతున్న మన బిడ్డ ఆడవిందులు లేని సావులమ్మ ఆనాద సావులందరన్నా అందుకే అంటదయ్యా ఆడబిడ్డ లేలు మనలో రెండు పూలు ఎట్టిదో గుట్టిదో మనకొక్క కొడుకు లేని బతకబడి రాదు బిడ్డ లేని సాగుదావద్దంటారు రమ్మన్నాడు ఎవడు రమ్మన్నాడు నాదా కానమ్మ రాజు మన బిడ్డున్న ఊళ్ళకు పోరు కత్తి ఆడవిల్లెత్తి మన ఏడిసిన ఆడవిల్ల కన్నీళ్ళు మన మీద పడ్డారు కొడుకులకి ఆడబిడ్డ లేదు ఆడబిడ్డ లేని వాళ్ళ బాధలు ఎట్టుంటాయి నాదా ఇల్లు వాసపు మల్లెలు కట్టినాడు ఏడుతంతలాడి ఆడబిడ్డ ఎటుకులు ఆడుకుంటారాట ఒక్క మాట నాకొక్క మాట గుర్తొచ్చినాదా ఇవాళ ఇక్కడ జరిగేది పండుగ వరికోలు గ్రామంలో ఈ వరకోలు గ్రామంలో జరిగేది పండుగ పాలుగు వారినల్లా చనిపోయిన చంద్రయ్య సక్కరైనగా తండ్రి బాలుగు చంద్రయ్య అనుకున్నాడు ఆ తల్లి ఉప్పలవ అనుకున్నా తల్లిగా ఉప్పలవ అనుకున్నది అమ్మ చిన్న చిన్న మొగ్గలారా చిన్నదైన కన్నా కొడుకులు కలిగినాడా కొడుకులే బంగారం అన్నడా కొడుకులే నా దైవం అన్నడా ముగ్గురి కొడుకులతోనా బిడ్డలో బిడ్డలని ఒక్క బిడ్డను కానీ బిడ్డ కలిగిన
అనుకున్నా నాకు ముగ్గురు కొడుకులు నాకు ఒక్క బిడ్డ నా పిల్లలిగా పేరు రావాడే చూడండి తల్లు ఏ తల్లికైనా పిల్లలు లేని ఆడపిల్లలు లేని బాధలు పిల్లలు కలిగిన పిల్లలు ఎట్లా బతకాలన్న బాధలమ్మా నలుగుట్ట నా కొడుకులు నా దాన కావచ్చు 10 మంది నా పిల్లల పరిసరాలు కావచ్చు వాళ్ళ ముందు నా పిల్లలకు కావచ్చు నా పిల్లల పేరు కూడా వాళ్ళని ఎన్ని కాని కష్టాలు పడితే ఆ కొడుకు ఆ బిడ్డకి తెచ్చు పిల్లలయ్యరమ్మా ఈ పిల్లలు చిన్నాడు భార్యాభర్తలు ఎన్ని కాని కష్టాలు చేసినమ్మా భార్యాభర్తలు ఈ పిల్లల కొరకు పొంగు నడుపు చుట్టుకొని చేత పట్టుకొని చక్కనైన చంద్రయ్య గుర్ల మేకాల కాసి రాళ్ళు రప్పాలు ఆయన కట్టం చేసి కాని కట్టం చేసి తండ్రి నిన్న తినకున్నా ఉన్నా లేకున్నా నా కొడుకులు పేరుకు రావాలని ఒప్పుడు ఉపవాసం ఉన్నా ఒప్పుడు తినకున్నా అది సంపాదించిన కనుకున్న కన్న తండ్రి సక్కనైన ఆ తండ్రి చంద్రయ్య ప్రాణం పొంగ ఆ తండ్రికి ఎండాది కచ్చిందా బంగారం అది కచ్చిందా మూలాది కట్టినయా జానాది కట్టినయా కట్టిన ఇల్లాది కట్టినా తిరిగి పొయ్యాది కట్టినా తండ్రి ప్రాణం వెళ్ళిపోంగా ఎండాదికి రాలేదమ్మా